సుహాస్ కొత్త తెలుగు సినిమా హే బల్వంత్ రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా ఈ సినిమా రిలీజ్ అయిన శుక్రవారం ఫిబ్రవరి 20న 2 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రెండవ రోజు శనివారం కూడా 2 కోట్లు గ్రాస్ వచ్చాయి. కానీ నిన్న ఆదివారం హాలిడే ఉన్నా కానీ ఎందుకో కలెక్షన్స్ తగ్గాయి, కేవలం 1 కోటి మాత్రమే వచ్చింది. అలా టోటల్గా 3 రోజుల్లో సుహాస్ సినిమా హే బల్వంత్ 5 కోట్లు గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణలో 1.5 కోటి వస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 1.5 కోటి వచ్చింది. అలా తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లో 3 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా. కర్ణాటకలో కలెక్షన్స్ లేవు కానీ ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికాలో బాగా వచ్చాయి. 3 రోజుల్లో 2 కోట్లు వచ్చాయి అక్కడ. అందుకే 5 కోట్ల గ్రాస్ వచ్చింది 3 రోజుల్లో. ఇక 5 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 2.5 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 9 కోట్లు అయితే 7 కోట్లకి ZEE5 అమ్మారు ఓటీటీకి, 7 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లు మన బన్నీవాసు అండ్ వంశీ నందిపాటి కొన్నారు. 7 కోట్లకు గాను థియేటర్స్లో 3 రోజుల్లో మొదటి వీకెండ్లో 2.5 కోట్లు మాత్రమే వెనక్కి వచ్చాయి. ఇంకా 4.5 కోట్ల షేర్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది. బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా 4.5 కోట్లు షేర్ రావాలంటే మరో 9 కోట్ల గ్రాస్ అవసరం పడుతుంది. ఈరోజు సోమవారం వర్కింగ్ డే. ఇక నిన్న ఆదివారమే కలెక్షన్స్ లేవంటే ఇక సోమవారం నుంచి అస్సలకే ఉండవు. సో సినిమా ఈ వీక్లో రన్ కంప్లీట్ అవుతుంది. నాకు తెలిసి మరో 50 లక్షల షేర్ వెనక్కి రావచ్చు. అంటే ఒక 3 కోట్ల షేర్ వెనక్కి రాబడుతుంది. సో 4 కోట్ల నష్టాలు అయితే క్లియర్గా కనబడుతున్నాయి సినిమాకు. కమర్షియల్గా సినిమా హిట్ అవ్వడం కష్టమే. నేను సినిమా చూశాను నిన్ననే, నాకైతే నచ్చింది సినిమా. బట్ ఎందుకు జనాలు కలెక్షన్స్ రూపంలో లేవు. అది మన సుహాసు అండ్ సుదర్శను, నెల్లూరు సుదర్శను, వెన్నెల కిషోరు, నరేషు, శివాని నగరం అండ్ శ్రవంతి చొక్కారపు ఇంతమంది కలిసి యాక్ట్ చేసిన సినిమా హే బల్వంత్ రిలీజ్ అయిన మొదటి వీకెండ్లో మొదటి 3 రోజుల్లో కేవలం 5 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 2.5 కోట్లు. సినిమా బడ్జెట్ 9 కోట్లు. 7 కోట్లకు ఓటీటీకి అమ్మారు ZEE5కి, 7 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. ప్రొడ్యూసర్ సేఫే. ఇప్పుడు కొన్న డిస్ట్రిబ్యూటర్లు వంశీ నందిపాటి అండ్ బన్నీవాసులకు 7 కోట్లు వెనక్కి రావాలి. దాంట్లో కేవలం 2.5 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇంకా 4.5 కోట్ల షేర్ రావాలంటే మరో 9 కోట్ల గ్రాస్ రావాలి, కష్టమే. సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అనే చెప్పాలి ప్రస్తుతానికి. ఓకే, బాయ్.